ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ముత్తుకూరు మండలం పైనాపురంలోని సెన్కార్బ్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న కేవలం 9,000 రూపాయల నుండి 11,000 రూపాయల జీతాలు ఇస్తూ చాలని జీతాలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. వీరికి కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు అనేక దఫాలుగా జీతాలు పెంచాలని డిమాండ్ చేసినా పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితులలో గత 10 రోజుల నుండి విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ రోజు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతంలో పైనాపురంలో ఉన్నటువంటి సెయిల్ కంపెనీ థర్మల్ విద్యుత్ కేంద్రం వేలాది మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా అక్కడ పునాది రాయి వేసినప్పటి నుంచి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే కార్మికులు ఈ రోజు దానికి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసినంత వరకు తమ శ్రమను వెచ్చించి అక్కడ పనిచేస్తా ఉన్నారు. వారికి ఈనాటికి కూడా కనీస వేతనాలు ఇవ్వడం లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. వీళ్ళందరూ ఎవరో అనామకులు కాదు, ఎక్కడో దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అక్కడ నిర్వాసితులు, భూములు బాగొట్టుకున్న వాళ్ళు, ఇళ్లు బాగొట్టుకున్న వాళ్ళు, తమ సర్వస్వాన్ని పనుల్ని అనేక మంది మత్స్యకార గ్రామ ప్రజలుగానైతే తమకు వేట దొరకకుండా ఉండేదానికి కూడా వాళ్ళందరూ ఈరోజు ఈ థర్మల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళకి మీకు జీతాలు పెంచేదానికి ఏంటయ్యా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మాకు అందరి సమాచారం ఏంటంటే ఏళ్ళ స్థానంలో పోటీ కార్మికులను తీసుకొచ్చి వేరే గ్రామాల వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పనిచేపిస్తూ ఉన్నారంట. ఇది ఆ గ్రామాల ప్రజానీకానికి ఇక్కడ చెప్తా ఉన్నాం. వీళ్ళ కడుపు మండి వీళ్ళు ఈరోజు అక్కడ ధర్నాలు చేసి వాళ్ళు సమ్మెలు చేస్తూ ఉంటే ఇంకో గ్రామాల వాళ్ళు తీసుకుని అక్కడ పనిచేపిస్తారా? ఇది గ్రామాల సమస్యగా తయారవుతుంది. కాబట్టి ఆ గ్రామ ప్రజానీకంగా ఆలోచించాలా. ఇది సరైనది కాదని చెప్పేసి వాళ్ళకి కూడా తెలియజేస్తాను. అందుకని ఇలా కనీస వేతనం 26,000 రూపాయలు రావాలి, 20 గంటల పని ఉండాలి, నెల 7వ తేదీ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ అన్ని కట్టాలి. ఎవరైనా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ రిటైర్మెంట్ అయితే వాళ్ళ బిడ్డలకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటియుగా మేము ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె పెంచల నరసయ్య, గడ్డం అంకయ్య, ఎం సుధాకర్, జి భాస్కర్, ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.